హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. టెస్ట్ కెప్టెన్సీ దక్కకపోవడం పైన మన టీమిండియా స్టార్ పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా మాత్రం అయితే ఫుల్ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వచ్చేసరికి అసలు జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి ఏమన్నాడు, జస్ప్రీత్ బుమ్రానే కాదన్నాడా, లేకపోతే బీసీఐ వద్దన్నదా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్ పర్యటనకి అయితే వెళ్ళింది. ఇంగ్లాండ్తోనే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడబోతుంది. తొలి టెస్ట్ వచ్చేసరికి లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి అయితే తొలి టెస్ట్ అయితే ప్రారంభం కాబోతుంది. అయితే ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఎవరనేది చర్చలు అయితే బాగా నడిచాయి. రోహిత్ శర్మ వచ్చేసరికి టెస్ట్ కెప్టెన్కి రిటైర్మెంట్ ప్రకటించడంతోనే అసలు ఎవరు చేస్తారనేది అయితే ఉండడం జరిగింది. రేసులో వచ్చేసరికి 3 ప్లేయర్లు అయితే రావడం జరిగింది. శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రాతో పాటు శ్రేయస్ అయ్యర్ వంటి ప్లేయర్స్ అయితే అదేవిధంగా కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్స్ అయితే రావడం జరిగింది. అయితే బీసీఐ మాత్రం అయితే మొదటగా అనూహ్యంగా శుభ్మన్ గిల్ని అయితే కెప్టెన్గా చేయడం జరిగింది. వైస్ కెప్టెన్ విషయంలో వచ్చేసరికి రిషబ్ పంత్ని అయితే ఎంపిక చేయడం జరిగింది. అయితే కెప్టెన్సీ విషయంలో వచ్చేసరికి చాలామంది అభిప్రాయాలు అయితే టెస్ట్ కెప్టెన్గా వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రానే టెస్ట్ కెప్టెన్గా చేస్తారని అయితే అందరూ అనుకున్నారు. కాకపోతే బీసీఐ అయితే అనూహ్యంగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మాత్రం అయితే టెస్ట్ కెప్టెన్సీ దక్కకపోవడం పైన మన జస్ప్రీత్ బుమ్రా మాత్రం అయితే ఫుల్ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి ఒక టీవీ ఇంటర్వ్యూలో మన టీమిండియా మాజీ క్రికెటర్ అయిన దినేష్ కార్తిక్తోని ఒక ఇంటర్వ్యూ అయితే నిర్వహించడం జరిగింది. ఇంటర్వ్యూలో వచ్చేసరికి దినేష్ కార్తిక్ టెస్ట్ కెప్టెన్ దక్కకపోవడం పైన నీ అభిప్రాయం అయితే చెప్పాలని అయితే దినేష్ కార్తిక్ జస్ప్రీత్ బుమ్రాను కోరడం జరిగింది. అయితే జస్ప్రీత్ బుమ్రా మాత్రం అయితే ఫుల్ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసరికి నేను ఉన్న ఫిట్నెస్ పరంగా చూసుకుంటే టెస్ట్ కెప్టెన్స్ నుంచి అయితే నేనే తప్పుకున్నానని అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ చూసుకుంటే వెన్నునొప్పి గాయం అయితే విపరీతంగా ఉండడం జరిగింది. వెన్నునొప్పి సర్జరీ కూడా ఉండడంతోనైతే టెస్ట్ కెప్టెన్స్ నుంచి తానే తప్పుకున్నానని చెప్పడం జరిగింది. దానికి కూడా వివరణ అయితే ఇవ్వడం జరిగింది. నేను వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్న విషయం కూడా తెలిసిందే. అయితే డాక్టర్లతోనే చర్చించిన తర్వాతనే బీసీఐతో చర్చించాలని చెప్పడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో వచ్చేసరికి 5 మ్యాచ్లు ఆడాలని అయితే కష్టంగా అయితే మారిందని చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే ప్రజెంట్ నా ఫిట్నెస్ ప్రకారం చూసుకుంటే కేవలం 3 నుంచి 4 టెస్టులు మాత్రం ఆడే అవకాశం ఉన్నట్లయితే చెప్పడం జరిగింది. అయితే 3 టెస్టులకు ఒక కెప్టెన్, అదేవిధంగా 2 టెస్టులకు మరొక కెప్టెన్ చేస్తే బాగుండదు అనేది కెప్టెన్సీ అనేది మంచి బాధ్యత కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అందుకే టెస్ట్ కెప్టెన్ నుంచి అయితే నేనే తప్పుకున్నానని అయితే చెప్పడం జరిగింది. కెప్టెన్సీలో నన్ను పరిగణలో తీసుకోవద్దని అయితే బీసీఐకి అయితే క్లియర్ కట్గా అయితే జస్ప్రీత్ బుమ్రా అయితే చెప్పడంతో బీసీఐ మాత్రం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. అందుకని బీసీఐ వచ్చేసరికి శుభ్మన్ గిల్, అదేవిధంగా వైస్ కెప్టెన్ విషయంలో రిషబ్ పంత్ని అయితే ఎంపిక చేస్తున్నట్లయితే క్లియర్ కట్గా అయితే జస్ప్రీత్ బుమ్రా అయితే చెప్పడం జరిగింది. మరి జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు మాత్రం అయితే సోషల్ మీడియాలో కానీ చాలా వైరల్గా అయితే మారడం జరిగినాయి. అయితే జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి మరి ఎన్ని మ్యాచ్లు ఆడతారో అయితే చూడాలి. మరి ఇంగ్లాండ్తో జరగబోయే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే రాబోయే వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.